ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాలనీ కూడా తిరుగుతూ ఉన్నాం. మేము కమలాపూరి కాలనీ కూడా వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళ హామీలు కానీ వీళ్ళని కానీ నమ్మే ప్రసక్తే లేదు. ప్రజలు ఆల్రెడీ నమ్మి ఓటేసి వీళ్ళని గెలిపించారు కాబట్టి వీళ్ళ హామీలు నమ్మలేదు. మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నాం. గతంలో కూడా మేము సిటీలో అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్కి మేము గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి కూడా మేము తప్పకుండా మా యొక్క జూబ్లీస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారికి ఓటేసి గెలిపించి మేము మద్దతు ఇస్తాం గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు. మంచిగా ఆదరణ దొరుకుతూ ఉంది. ప్రజలందరూ కూడా అందరూ ఓటర్లందరూ కూడా మేము వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చూస్తే తెలిసిపోతా ఉంది మాకు మంచి స్పందన వస్తూ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పాలన కానీ ఇప్పుడు ఇది కానీ వాళ్ళు అసలు నచ్చట్లేదు. మేము ఓటేసి గెలిపించాం కాబట్టి తప్పకుండా మాగంటి గారిని గెలిపించాం. తర్వాత మళ్ళీ ఆయన ప్లేస్లో మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకుంటాం. మాకు అందుబాటులో ఉన్నాయి. మా కాలనీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మాకు చూస్తే సీసీ రోడ్లు కానీ పార్క్స్ కానీ ట్రీస్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ సెవరేజ్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఆధీనంలో మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా గట్టిగా కష్టపడి తప్పకుండా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మా యొక్క అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారిని పెద్ద మంచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తాం. అంటే ఇప్పుడు మెజారిటీగా చూసుకుంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఏమంటున్నారంటే ఆ కుటుంబ పాలన అయిపోయింది, కుటుంబం వాళ్ళే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పంచుకున్నారు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ఈ యొక్క జూబ్లీస్ గెలిస్తేనే ఇప్పుడు ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ధీమా ఇవ్వబోతున్నారు? అసలు వాస్తవానికి ఒకవేళ గెలిస్తే మీతోని ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం లేదు కాబట్టి ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రజలను ఎట్లా చూస్తారని చెప్పేసి కొంత వస్తున్నాను. దాన్ని ఎట్లా చేస్తారు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు సువర్ణ పాలన అందించడం జరిగింది కేసీఆర్ హయాంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో. సిటీని ఒక అంతర్జాతీయ గ్లోబల్ సిటీగా రూపొందించడం జరిగింది. మీరు గమనించి చూస్తుంటారు. స్ట్రీట్లు ఎక్కడ చూసినా నీట్గా క్లీన్గా గ్రీన్గా ఎంత మంచి సిటీలు. 42 ఫ్లైఓవర్లు 32 లింక్ రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 1లో కూడా ఎంత ఇరుకుగా ఉండేది రోడ్డు TV9లో. ఆ రోడ్డు నుంచి ప్రయాణించాలంటే భయం వేసేది జనాలకి. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యేది. దాన్ని కూడా రోడ్ వెడల్పు చేసి దాన్ని మళ్ళీ ఫ్లైఓవర్స్ చేసేసి ఫ్రీ ఫ్లో చేసేటట్టు చేశారు. అంటే సిటీని డెవలప్ చేయడంలో కానీ మా యొక్క కేటీఆర్ గారి హయాం కానీ ఆయన ఆధీనంలో ఆయన ఫ్యూచర్ విజన్ కానీ చాలా బృహత్తరమైన ప్రణాళిక